అయ్యో మామా ప్రాణేశ్వర ప్రియ రమణ నడి సభలో పట్టుకుంటా ఉంటాం కొట్టుగా అది నడి సభలో తొప్పుకొని మేము గుట్టుగా ఆలమూడి ఎట్లా అనుకోని చెప్పు కాదప్పా ఇప్పుడు మాకు సమస్య అయిపోయింది. ఏం అట్లా సమస్య? మేమిద్దరం మాట్లాడాలి గుట్టుగా. నువ్వు నేను దూరం వేసుకోండి బాబా. కాదయ్యా మేము ఆలమూడి ఏం మాట్లాడాలి ఖుషిగా. దగ్గరికి పోతే వస్తుంది రోగము. ఆలమూడి అంటే ఖుషిగా మాట్లాడగల. ఖుషిగా ఉండేది ఇట్లా ఇటు వచ్చి అది యాత వచ్చింది. కాదయ్యా మేము ఖుషిగా ఏమో మాట్లాడాలండి. ఖుషిగా ఖుషిగా నాకు ఒక డౌట్. ఏమి అప్పటికే కాదరా ఒక ఇల్లు సంసారం అంటే ఎంతెంత ఉంటుంది. ఇప్పుడు నా చిన్న కూడా ఎంగలమాడికి లగ్నం కాలేదు కదా. అవును. దానికి ఎట్లా చేయాలా ఏమని మేము గుట్టుగా సభకు తెలియకుండా మాట్లాడుతున్నాము. మాట్లాడాలి బాబా చూసుకో ఏమన్నా సెంటర్ తెచ్చేదా చూసుకో బామా. అయ్యో 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 కాదయ్యా అందరూ కనుక చూసుకో బామా. ఇప్పుడు సమాచారము నువ్వు పాట పాడినావు కదా, నేను పాట పాడుతున్నా. మధురిలే కుదిరేలే ఉండే పన్నా చెప్పున్నది పురాల్లో వేరంలోవి ఏడుగురు కొడుకులు అందరు. అవును. వేడుగురులో ఆరుగురు నిర్ణేశనము. అవును. చింతగా ఉన్నాను కానీ ఇప్పుడు సంవత్సరము
తిరుమల చెల్లెల కొండాదేవిని పాల్గొన్నప్పుడు 14 రోజుల్లో పాల్గొన్న అడిగించినాం. అవును ఆ ప్రాణేశ్వర. మాత్రం ఒక్క ఆడు పాల్గొ ఉందని నా ముద్ర తెలిసినది. అవును ప్రాణేశ్వర. మనం ఇప్పుడే పోయి ఆహా. నా చిన్న కూతురు ఉన్నదా లేదా చూసుకొని వస్తున్నాము. అలాగే ప్రాణేశ్వర. నీవు నాకు సెలవిచ్చి పోయి. అలాగే ప్రాణేశ్వర. సేమ్గా పోయి లాభగారండి. ఓ కాదు ఆ అమ్మేమో ఒక మాట వినిపించినా ఏమి అదేమో చెప్పి నువ్వు వినపడలేదు నాకేమో నువ్వు అన్నీ పోతా ఏయ్! అమ్మో అయ్యో కనుక్కుంటా కొడుకుల యాడే అడుగుతారు అప్ప ఈ వస్తుంది నేను అట్లే ఆ వస్తుంది హుషార్ హుషార్ ఏ గుంపులో గల దేవ అయిపోయిపోతు ఏం రైందే? కాదు ఏం చేసిన లోపల ఏం చేసుకున్నారు? ఏదో మా అప్ప